నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ కుకింగ్. ఈరోజు పాలకూర చికెన్ తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం మేము. దానికి కావాల్సిన 1 కప్పు ఆయిల్, 5 మిర్చి కట్ చేస్తున్నాను, ఆనియన్ ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ మంచిగా డీప్ ఫ్రై కావాలి. ఆనియన్ ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఐటమ్ 1 టేబుల్ స్పూన్ సాజీరా, ఒక 5-6 లవంగాలు, మిరియాలు, బండపూలు, బగారా ఆకు, మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం. కొత్తిమీర కొంచెం తగినంత, 1 కప్పు ఆనియన్ పేస్ట్, ఆనియన్ పేస్ట్ మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై కావాలి. ఆనియన్ స్మెల్ అనేది మంచిగా డీప్ ఫ్రై కావాలి. 2 చెంచాల పసుపు, 2 టేబుల్ స్పూన్ పసుపు, 1 కప్పు అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ మంచిగా స్మెల్ పోయేదాకా వేయాలి. ముందుగా ఫ్రెష్గా కలుపుకొని పెట్టిన చికెన్, మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. చికెన్ పీసు ఇంకొంచెం ఫ్రై కావాలి, ఇంకో 5 మినిట్స్ ఫ్రై కావాలి. మూత పెట్టేసుకుని 5 మినిట్స్ అవుతుంది. ఒకసారి మూత వేసి చూద్దాం. ఓకే, చికెన్ మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నెక్స్ట్ పాలకూర ఫస్ట్ వేడి నీళ్ళల్లో గరం చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పాలకూర వేసి కొంచెం మిక్స్ చేయాలి. పేస్ట్ 5 మినిట్స్ మూత పెట్టేసుకుని 10 మినిట్స్ అవుతుంది. ఒకసారి మూత తీసుకుని స్మెల్ అయితే మస్తు వస్తుంది. పాలకూర చికెన్ ఇంకొంచెం స్మెల్ కోసం 1 టేబుల్ స్పూన్ మరాఠీ మెంతితోని టేస్ట్ బాగుంటుంది. స్మెల్ అయితే అదురుతుంది మాకు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, మీకు సరిపడా తీసుకున్నాను. 1 కప్పు కారం,
మిక్స్ చేయాలి. కారం అనేది మంచిగా ముక్కలు కొట్టాలి. ఒక 5 minutes మూత పెట్టేసుకున్నాం. సరే మూత తీసుకొని చూద్దాం. వన్ టేబుల్ స్పూన్ ఉడక పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వేసుకొని కొంచెం మిక్స్ చేయాలి. ఓకే, సరిపడా వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకొని మంచిగా కలిపి మిక్స్ చేయాలి. మంచిగా కలపాలి. మంచిగా ఉడికించుకుంటాం. మూత పెట్టేస్తాం. సరే మూత తీసి చూద్దాం. ఇంకా స్మెల్ అయితే వస్తుంది మాకు. ఇంకా కలపాలి. ఎందుకంటే ఆనియన్ పెట్టి లేసాం కాబట్టి అడగంటలేదు. మంచి చిక్కటి గ్రేవీ వచ్చేసింది. అన్నంకు కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 5 minutes క్యాప్ పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. 5 minutes అవుతుంది. సరే మూత వేసుకొని ఓకే, మంచి గ్రేవీ వచ్చేసింది దగ్గరికి. పాలకూర చికెన్ రెడీ అయినట్టే. మంచిగా ఇప్పుడు కొంచెం గరం మసాలా తగినంత, అలాగే కొత్తిమీర. గరం మసాలా, కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఒక 2 minutes మూత పెట్టేసుకున్నాం. మూత తీసేసుకున్నాం. మంచిగా మిక్స్ చేసుకున్నాం. కలిపేద్దాం మంచిగా. వావ్, సూపర్ స్మెల్ అయితే వస్తుంది మాకు. పాలకూర చికెన్ రెడీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఒకసారి మూత తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చికెన్ పీస్ మాత్రం బాగుంది. సూపర్ ఉంది టేస్ట్.